హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. ఈరోజు ముత్యాలమ్మ స్థల పురాణం తెలుసుకుందామా? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు కాకినాడ నుండి చిన్నపట్టణం వరకు కనుపూరు మీదుగా బకింగ్హామ్ కెనాల్ అని ఒక ఉప్పు నీటి సరస్సు ఉండేదట. దాని మీద పడవలతో రవాణా జరిగేదట. అప్పట్లో వేరిశెట్టి కులస్తులు ముత్యాలు అలాగే నిత్యావసర సరుకులు రవాణా చేసేవారట. వారు ఒకరోజు పడవలో వెళ్తుండగా ఏదో అడ్డం పడినట్లు ఉనిందట. చేపలేమో అనుకుని ధాన్యం వేశారట. ఎంతసేపటికి పడవ ముందుకి వెళ్ళకపోవడంతో పడవలోని వారు కిందకి దిగి చూడగా అక్కడ ఒక చెక్క పెట్టి కనిపించిందట. అదే రోజు రాత్రి అమ్మవారు పడవలో ఉన్న ఒక్కరి కలలో వచ్చి తాను ముత్యాలమ్మనని, తనకి గుడిని నిర్మించి పూజలు చేస్తే ఊరికి మంచి జరుగుతుందని చెప్పిందట. ఊరి వారంతా కలిసి గుడి కట్టాలి అని నిర్ణయించుకున్నారట. మరి ఇప్పుడు వచ్చిన చిక్కల్లా అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అని. అమ్మవారు ఊరిలో ఒకరికి పూని దొరికిన చెక్క పెట్టెలో తన రూపం ఉందని చెప్పిందట. ఊరి వారంతా ఆ పెట్టెని తెరిచి చూడగా ఒక అర్థం కాని ఆకారం కనిపించిందట. ఆ ఆకారం రంధ్రాలతో ఉండడం వల్ల ఆకారం అర్థం కాలేదట. ప్రజలలో ఒకరు ఆ రంధ్రాలలో పూలు పెట్టిన తర్వాత ఆకారం పూలతో చూడచక్కగా కళ్ళకు కనువిందు కనిపించే అంత అందంగా కనిపించిందట. అదే రూపాన్ని విగ్రహంగా చేసి గుడి కట్టి పూజించసాగారట. కానీ వెంటనే కలరా, క్షయ, మశూచి వంటి భయంకరమైన వ్యాధులలో ఊరు అల్లకల్లోలం అయిపోయిందట. ఊరిలో చావులు, అనర్థాలు ఎక్కువగా ఉండటంతో ఊరికి ఏదో పీడ పట్టిందని ఊరు వదిలి వెళ్ళిపోసాగారట. ఏం చేయాలో తెలియని ఊరి పెద్ద చెన్నైలో ఆర్థికంగా బాగా స్థిరపడ్డ వేరిశెట్టి కులస్తులను, గుడిని కట్టించిన పెద్దవారిని పిలిచి ఎందుకిలా జరుగుతుందో కనుక్కోమని చెప్పారట. అప్పుడు ఊరిలో ఉన్న గుడిలోని అమ్మవారి విగ్రహం అతి భీకరంగా ఉండటమే కారణమని చెప్పారట. వెంటనే అమ్మవారి భీకర రూపాన్ని శాంతి స్వరూపిణిగా మార్చి పూజలు చేయటం ఆరంభించారట. అప్పటి నుండి ఆ గుడి ఎంతగానో విరాజిల్లుతుంది. అమ్మవారిని కనుపూరులో వెలిసిన కల్పవృక్షంగా భావించి పూజిస్తున్నారు. అమ్మవారు కూడా భక్తులు కోరిన కోర్కెలు తీర్చి ఆమె చల్లని చూపుతో హాయిగా ఉంచుతుందట. మరి ఇది ఫ్రెండ్స్ అమ్మవారి స్థల పురాణం. నేను తెలుసుకున్నంత వరకు చెప్పాను. లోపాలు ఏమైనా ఉంటే మన్నించండి. అమ్మవారి జాతర 2025 మార్చి 25 నుండి 29 వరకు జరుగుతున్నాయి. వెళ్ళాలనుకున్న వారు తప్పకుండా వెళ్ళిరండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.